గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ రోజు 7th ఫిబ్రవరి 2025. ఈ రోజు కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి 2027లో చంద్రయాన్ 4 ప్రయోగం అనమాట. అంటే 2027లో చంద్రయాన్ 4 ప్రయోగం చేద్దాము అని చెప్పేసి ఇస్రో ప్రకటించింది. సో చంద్రుడి ఉపరితల నమూనాలను భూమికి తీసుకురావడానికి, అంటే మనకి చంద్రయాన్ 3 జరిగింది కదా, ఇప్పుడు 2023లో జరిగింది ఆగస్టులో. ఇప్పుడు చంద్రయాన్ 4 అనేది 2027లో చేయనున్నాము. చంద్రుడి ఉపరితలం మీద ఉన్నటువంటి నమూనాలను భూమికి తీసుకురావడానికి ఇస్రో ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్ 4 అనే ప్రయోగాన్ని చేపట్టనుంది. ఎప్పుడు 2027లో అని ఎవరు చెప్పారు అంటే కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారనమాట. ఓకేనా. ఈ ప్రయోగం చేయడానికి LVM-3 రాకెట్ అనేది అవసరం అనమాట. ఓకేనా. ఆ LVM-3 రాకెట్ను కనీసం 2 సార్లు ప్రయోగించి, అంటే ఈ 27లో ప్రయోగించడానికంటే ముందు కనీసం 2 సార్లు ప్రయోగించి చంద్రయాన్ 4 మిషన్కు సంబంధించిన 5 భిన్న విభాగాలను నింగిలోకి పంపిస్తామన్నారు. ఓకేనా. అంటే 5 డిఫరెంట్ పార్ట్స్ని మనకి ఏంటి అంటే చంద్రయాన్ 4తో పాటు పంపిస్తారనమాట. ఓకేనా. వాటిని ఆ కక్షలోనే బిగిస్తామని చెప్పారనమాట. సో భారత తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర అనేది గగన్యాన్. మానవ సహిత, ఇక్కడ రహిత కాదు, మానవ సహిత అంతరిక్ష యాత్ర, దాన్ని మనం గగన్యాన్ అంటాము. ఈ గగన్యాన్ని, మానవ సహిత యాత్ర గగన్యాన్ని మనం నెక్స్ట్ ఇయర్ చేపడదాం అనుకుంటున్నాం. అంటే 2026లో చేపడతామని చెప్పారు. సో దానిలో భాగంగానే అంటే 2026లో మానవ సహిత ప్రయోగానికి కంటే ముందు ఈ సంవత్సరం మానవ రహిత మిషన్ అనేది, అంటే దాన్ని మనం వ్యోమమిత్ర అని చెప్తాము. ఈ వ్యోమమిత్రాన్ని అంటే మానవుడి ప్లేస్లో ఒక రోబోని పెడతారనమాట. ఆ రోబోని పెడుతున్నటువంటి వ్యోమమిత్రాన్ని ఈ ఏడాది నిర్వహిస్తామన్నారు. ఇది సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ వచ్చేసి మానవ సహిత అంతరిక్ష యాత్ర నిర్వహించనున్నారు. ఓకేనా. నెక్స్ట్, మహాసముద్రంలో 6000 మీటర్ల లోతుకి 3 శాస్త్రవేత్తలను పంపే సముద్రయాన్. ఈ ప్రయోగం పేరు ఏంటి అంటే సముద్రయాన్. ఈ సముద్రయాన్ ప్రయోగంలో భాగంగా 3 శాస్త్రవేత్తల్ని మహాసముద్రాలలో, అంటే ఓషన్స్ లో 6000 మీటర్ల లోతుకు పంపించనున్నారనమాట. సో ఈ ప్రయోగాన్ని సముద్రయాన్ అన్నాం. దీన్ని కూడా 2026లో చేపడతామని చెప్పడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్, ప్రస్తుతము మన ఇస్రో యొక్క, అంటే భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ యొక్క ఆర్థిక వ్యవస్థలో ఎంత అమౌంట్ ఉంది అంటే $800 కోట్ల ఉన్నటువంటి భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ పరిమాణం వచ్చే దశాబ్దంలో, అంటే వచ్చే 10 సంవత్సరాలలో ఈ 800 కోట్లు కాస్త 4400 కోట్లు అవుతుంది అని చెప్పేసి అంచనా వేశారనమాట. ఓకేనా. అది మనకి ఫస్ట్ కరెంట్ అఫైర్. నెక్స్ట్, సెకండ్ కరెంట్ అఫైర్ వచ్చేసి విద్యార్థులు తయారు చేసిన హైడ్రోజన్ వాహనం. ఓకేనా. సో తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో కుమరగురు టెక్నాలజీ కళాశాలకు చెందినటువంటి 14 మంది విద్యార్థులు ఈ దేన్ని తయారు చేశారంటే హైడ్రోజన్ వాహనాన్ని తయారు చేశారనమాట. ఓకేనా. సో దీంతో వాళ్ళు, అంటే ఇది తయారు చేయడం వల్ల వీళ్ళని ఖతార్లోని దోహాలో ఈ నెల 8 నుంచి 15 వరకు జరిగే పోటీలలో వీళ్ళు ఈ 14 మంది పాల్గొననున్నారనమాట. ఓకేనా. సో ఇది ఎలా తయారు చేశారంటే రీసైకిల్ PVC వ్యర్థాలు, టిష్యూ పేపర్లతో తయారు చేసిన పదార్థాలను వినియోగించారనమాట. దేంట్లో ఈ హైడ్రోజన్ వాహనం తయారీలో ఉపయోగించారు. వీటిని ఉపయోగించడం వల్ల ఈ వాహనం కూడా చాలా తేలిగ్గా ఉందన్నమాట. ఓకేనా. సో 1 kg హైడ్రోజన్తో 272 కిలోమీటర్స్ వరకు ప్రయాణిస్తుందంట ఈ వాహనం. ఓకేనా. 1 కిలోమీటర్ దూరానికి 50 పైసలు మనకి ఖర్చు అవుతుంది. అంటే గంటకి ఎంత వేగంతో ప్రయాణిస్తుంది అంటే 35 కిలోమీటర్స్. ఓకేనా. 1 kg హైడ్రోజన్తో 272 కిలోమీటర్స్ ప్రయాణిస్తుంది. 1 కిలోమీటర్ దూరానికి 50 పైసా ఖర్చు అవుతుంది. మళ్ళీ గంటకి ఎంత స్పీడ్తో వెళ్తుంది అంటే 35 కిలోమీటర్ల స్పీడ్తో నడుస్తుంది అనమాట. ఓకేనా. ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఓన్లీ 2 ఉన్నాయమ్మా. ఓకేనా. సో మీకు ఈ కరెంట్ అఫైర్స్ కనుక నచ్చింది అనుకుంటే మీరు ప్లీజ్ నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. అంటే మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు బూస్టింగ్ అనిపిస్తుంది, నెక్స్ట్ ఇంకా వీడియోస్ చేయాలి అని అనిపిస్తుంది. ఓకేనా. మీరు కామెంట్ ద్వారా నాకు ఏ విషయం అనేది తెలియజేయండి. ఎలా ఉంది, మీకు ఎలా అనిపిస్తున్నాయి క్లాసెస్ అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.